నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. పలు అంశాలు వెల్లడించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. డిఎస్సి పోస్టులు 16,000కు పైగా రిలీజ్ చేయడం ఎంతో సంతోషించాల్సిన విషయమన్న నాగ శ్రీనురాయల్. పలు అంశాల వివరణ. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పలు అంశాలను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్న విధంగా రాజధాని అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది, సకాలంలో పూర్తవుతుంది. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాబోతుంది. చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కాబోతా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అహర్నిశలు టీం అంతా కష్టపడతాం. చంద్రబాబు గారి ఆశయాలను నెరవేర్చడానికి ప్రజలు మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. అమరావతి రాజధానిని ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు చంద్రబాబు గారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసి లక్షల ఎకరాలకు నీళ్లు, సాగునీరు మరియు తాగునీరు అందించబోతున్నారు. బహుళార్థ సార్థక ప్రాజెక్టు పూర్తిగా పోతా ఉంది. పోలవరం అంటే మాకెంతో ఆనందంగా ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఉండే ఆనందం, తృప్తి మరెక్కడా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఆయన స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప రాష్ట్రాన్ని లూటీ చేశారు, దోపిడీ చేశారు. లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజలకి కొంతైనా మేలు చేద్దామని ఆలోచించకపోవటం చాలా దురదృష్టకరం. చెప్పిన దాంట్లో కనీసం 5% కూడా చేయలేకపోవడం ఎంత దుర్మార్గం అండి. ఏ పేదలకు ఇల్లు అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, అనేక 9 చోట్ల ప్యాలెస్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. మళ్ళీ ఆ ఋషికొండలో ప్రజాధనాన్ని 500 కోట్ల పైన ఖర్చు పెట్టి రాజభోగాలతోటి ప్రజాధనంతో కట్టడం ఎంత బాధాకరం. అక్కడ ఉన్నటువంటి భవనాన్ని కూల్చేశారు. ఈరోజు 500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ పేదవాళ్ళకి మాత్రం 1 సెంటు కూడా ఇవ్వడానికి చేతులు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు గారు 5 సెంట్లు ఇచ్చారు ఒకప్పుడు. తర్వాత కాలంలో 3 సెంట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇదేమి వింత అండి. 1 సెంటు భూమి ఎలా సరిపోతుందండి? ఇల్లు కట్టుకోవడానికి పేదవాడింటే ఆ సెంట్లోనే బెడ్రూము, కిచెన్ రూము, పిల్లలకి స్టడీ రూము అన్నీ చూసుకోమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా సాధ్యపడుతుంది? ఆయన కట్టుకున్న విలాసవంతమైన భవనాలకేమో ఒక్కొక్క బాత్రూము సెంటుకు పైన ఉంది, సెంటున్నర ఉంది. ఒక బాత్రూమ్ ₹1,00,00,000 కట్టారంటే అంటే అది ప్రజాధనం కాబట్టి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఏ విధంగా ఆలోచించాలో ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంత దుర్మార్గం ఏంటని ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆయన విలాసవంతమైనటువంటి భవనాల్లో ఒక బాత్రూమ్కే సెంటున్నర స్థలం కేటాయిస్తే ₹1,00,00,000 ఖర్చు స్పెండ్ చేస్తే మరి పేదోడికి ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వడానికి చేతులు రాలా. ఎన్నికలకు ముందు ఏం మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కొక్క పేదోడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా ఉన్నాడు. ఇచ్చాడా? కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹1 కూడా ఇవ్వనటువంటి అసమర్థుడు గజ దొంగ జగన్మోహన్ రెడ్డి గారు. 5 లక్షలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి ప్రజల్ని నెట్టడి ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా ఎవరు సమంజసం? అందుకే ప్రజలు విఘ్నతతో వ్యవహరించారు. సెంటు భూమి అంటూ ప్రజలకిచ్చి ఇల్లు ఇవ్వకుండా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. జీవితంలో జగన్మోహన్ రెడ్డి మర్చిపోలేడు. ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన అనుచరులను బూతుల మంత్రులు కానీ, బూతుల ఎమ్మెల్యేలు వీళ్ళెవ్వరూ కూడా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మర్చిపోలేరు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఈరోజు పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ప్రజలు ఎంత మూల్యం చెల్లించారు. ఈరోజు రాష్ట్ర రైతాంగం ఎంత నష్టపోయింది. అదే సకాలంలో పోలవరం పూర్తి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి పేరు వచ్చేది. 30 లక్షలు ఇల్లు ఇస్తామన్నాడు ఆయన. 30 లక్షలు ఇల్లు ఇస్తే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తామని మాట నిలబెట్టుకుంటే
ఈరోజు మరి ప్రజలు ఆయన హర్షించేవాళ్ళు. ఆయన లక్షల కోట్లు దోచుకోవడం మీదనే దృష్టి పెట్టాడు తప్ప ఏ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుందాము, పేద ప్రజలకు న్యాయం చేద్దామని ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించకపోవటం ఇంతకంటే బాధాకరమే ఉందండి. 151 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు ప్రజల్ని, గెలిపించినటువంటి వారిని చాలా నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈరోజు చంద్రబాబు గారి సారథ్యంలో మళ్ళీ ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం. ఈరోజు 10 లక్షల కోట్ల పైన ఈరోజు రాష్ట్రానికి అప్పులు ఇచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తులు ఇవ్వలేదు కానీ, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ, అప్పులు మాత్రం 10 లక్షల కోట్ల పైన ఈరోజు అప్పులు ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ అప్పులు తీర్చడానికి సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఉంది ఈరోజు పరిస్థితి. ఆయన మహానుభావుడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రిగా ధైర్యంగా మనం ముందుకు నడుస్తాం, అప్పుల్ని అధిగమిస్తాం మెల్లిమెల్లిగా. అట్లాగే తాగునీటి సమస్యలను పరిష్కరించడం, పేదలకు ఇల్లు ఇవ్వడం, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టబోతా ఉంది. ప్రాజెక్టులు పోలవరం, రాజధాని, అమరావతి నంబర్ 1 గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకెళ్తున్న చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలందరూ జేజేలు పలుకుతా ఉన్నారు. చంద్రబాబు గారు పోలవరం విజిట్ చేయటమే కాదు, చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు పరుగులెత్తించి పూర్తి చేస్తారు. ఎందుకంటే ఆయన ఆకాంక్ష రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది చంద్రబాబు గారి ఆశయం. అందుకోసం ఆయన తప్పిస్తారు, ఆయన టీం మెంబర్లుగా మేమందరం కష్టపడతాం. నాయకులు, కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధికి మేము కృషి చేస్తాము. అప్పుడే సమిష్టి కృషి ఫలితమే ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి నియంతల పాలన ప్రజలు ఎప్పుడు ఇష్టపడరు. ఇలాంటి దోపిడీ పాలనకి ప్రజలు ఇలాంటి ముగింపే ఇస్తారు. బట్ మేము ఆశించిన విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమాధి కట్టారు, ఒక గుణపాఠం చెప్పారు. ఇలాంటి పాలన ఇంకో 50 ఏళ్ళు, ఇంకో 100 ఏళ్ళైనా మాకొద్దు ఈ జగన్ పాలనని ప్రజలు రుచి చూపించారు. గెలిపించిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పోలవరాన్ని విజిట్ చేసినటువంటి చంద్రబాబు గారు పోలవరాన్ని పూర్తి చేయబోతున్నందుకు, అమరావతి రాజధానిని శరవేగంతో పూర్తి చేయబోతున్న చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నాకు ఇక్కడ 5వసారి మా కుటుంబం నుండి పోటీ చేసే అవకాశం నాకు కల్పించినందుకు, అలాగే ఈరోజు నేను 3వసారి ఎమ్మెల్యేగా వినుకొండలో గెలవటానికి మరి చంద్రబాబు గారి ఆశీస్సులు, ఎన్డీఏ యొక్క సపోర్ట్ వలన, నేను ప్రజల యొక్క ఆశీస్సుల వలన నేను 3వసారి ఎమ్మెల్యేగా గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగింది నా మీద. నేనేవైతే కమిట్మెంట్లు ఇచ్చానో అంచెలంచెలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా అనుకున్న ప్రణాళికని ఈ 5 సంవత్సరాల్లో ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇచ్చిన కమిట్మెంట్లన్నీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. సుమారు 45 కోట్లు ఆయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఫర్నిచరు ఆ హౌస్లో కట్టడాలకి ఇష్టారాజ్యంగా ఎడాపడంగా ప్రజాధనాన్ని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మరి కోడెల శివప్రసాద్ గారు మా దగ్గర ఇట్లా ఫర్నిచర్ ఉంది, ఇది తీసుకెళ్ళండి అని ప్రభుత్వానికి లెటర్ రాశారు. లేదా దీనికి ఎంత ఖర్చు, నేను ఎంత అమౌంట్ చెల్లించాలో చెప్తే ఆ అమౌంట్ నేను చెల్లిస్తానని చెప్పేసి ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు ప్రభుత్వానికి లేఖ పంపితే దాన్ని కన్సిడర్ చేయకుండా కేసు పెట్టించి ఎంతో మానసికంగా హింసించారు కోడెల గారిని. కోడెల గారు బలవన్మరణానికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ రోజు మీరు 45 కోట్లు ఖర్చు పెట్టుకొని ఫర్నిచర్ అంతా కూడా మీ దగ్గర ఉంచుకుంటే ఈ రోజు మీ మీద ఏ కేసులు పెట్టాలో చెప్పండి, ఈ రోజు మీ మీద ఏ చట్టాలు వర్తిస్తాయో చెప్పండి. మీరే ఆ రోజు కోడెల గారి మీద పెట్టిన చట్టాలు మీకు వర్తించవా? కనీసం ఆ రోజు కోడెల గారు లెటర్ రాశారు ఈ ఫర్నిచర్ తీసుకెళ్ళమని. లేదా నేను ఎంత కట్టాలో చెప్పండి, నేను చెల్లిస్తానన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సంస్కారం కూడా లేకపోవడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం చేశాడు కాబట్టి ఆ రోజు కోడెల గారి మీద పెట్టిన కేసుల్ని ఈరోజు జగన్ మీద పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేసినందుకు, ప్రభుత్వ సొమ్ము దోచుకున్నందుకు దాని మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. విశ్వగురువు భగవాన్ రామదూత స్వామి పుట్టినరోజు షష్ఠి పూర్తి సందర్భంగా దేశంలో అనేక ప్రాంతాల్లో స్వామి భక్తులు అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే వినుకొండలోని భగవాన్ రామదూత స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో
స్థానిక ఆర్టీసీ డిపో వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కూరగాయల మార్కెట్ ఎదురు కిరాణా షాప్ యజమాని స్వామి భక్తులు జమ్ముల దిన్నె ఆంజనేయులు సామ్రాజ్యం దంపతులు మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వామి సేవకులు విజయేంద్ర మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం విశ్వగురువు దత్త అవధూత భగవాన్ శ్రీ 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 రామదూత దత్తాత్రేయ స్వామి వారి జన్మదినోత్సవ సందర్భంగాను మరియు షష్ఠి పూర్తి మహోత్సవ సందర్భంగా ఇక్కడ ఈ పులిహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. స్వామివారు అవధూతనాయన దత్తాత్రేయ పరంపర మహా తపశక్తి సంపన్నులు. భక్తులు నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉన్నాడు. స్వామివారి మహిమల్ని మనం వర్ణించడానికి మన శక్తి చాలదు. ఎందుకంటే అవధూతలకి అవధూత చక్రవర్తి. ఈ యొక్క విశ్వములు సూక్ష్మ రూపములు మొత్తం కూడా ఈ ప్రపంచాన్ని క్షణకాలంలో చుట్టేసి రాగలటువంటి మహా తపశక్తి సంపన్నులు. అదే రకంగా ఐఏఎస్ ఐపీఎస్ జడ్జీలు సైంటిస్టులు పొలిటీషియన్స్ అనేక మంది సెంట్రల్ మినిస్టర్స్ స్టేట్ మంత్రులు ముఖ్యమంత్రులు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని వారి యొక్క బ్లెస్సింగ్స్ అందుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అంటే రామదూత స్వామి వారు ఈ భూ ప్రపంచంలో నడియాడుతున్న దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. మనకు యుగ యుగాలుగా చూసుకున్నట్లయితే దేవుళ్ళందరూ కూడా మానవ రూపంలో సంచరించిన వాళ్ళే. రాముడిని తీసుకున్నా, కృష్ణుడిని తీసుకున్నా, అల్లాని, జీసస్, షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, ఇలా దేవుళ్ళందరూ కూడా మనం ఎవరైతే చెప్పబడుతున్నారో అలాంటి దేవుళ్ళందరూ కూడా మానవ రూపంలో తిరిగిన వాళ్ళు. ఇప్పుడు రామదూత స్వామి వారు అలాంటి లైవ్ పర్సన్. దత్తాత్రేయ పరంపర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి ఆదిశక్తి ఈ 4 శక్తుల యొక్క స్వరూపమే అవధూత. అంటే అంత మహాతపశక్తి సంపన్నులు కాబట్టి ఈ అవధూతనే మనం కొలిచి ఆదరించినట్టయితే ఎక్కడైతే అవధూతలు ఉంటారో, ఎక్కడైతే ఏ ఇంట్లోనైతే అవధూతల పూజ జరిగిద్దో, ఏ ఇంట్లో అయితే అవధూతల గురుసేవలో పాల్గొంటారో వాళ్ళకి జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురు మార్గంలో ఉండి ప్రయాణం చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. నమ్మి గురు మార్గంలో కానీ ప్రయాణం చేస్తే వాళ్ళ యొక్క కర్మలు కూడా అనుభవించడం ఉన్నా కూడా సూక్ష్మ రూపంలో పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని గురు మార్గంలో ప్రయాణం చేస్తూ స్వామివారిని నమ్మి ఆరాధన చేస్తే మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా అనేక చక్కటి పరిష్కార మార్గాలు చూపుతారు. ఈ రోజు ఈ విశ్వం మొత్తం కూడా రామదూత స్వామివారి భక్త బృందాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్వామివారి పుట్టినరోజు మరియు స్వామివారి యొక్క షష్ఠి పూర్తి సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, తర్వాత అనేక చోట్ల హోమాలు, రక్తదానము, వస్త్రదానము అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగా మన వినుకొండ పట్టణంలో కూడా భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామివారి భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అలానే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. స్వామివారు ఇక్కడికి పాల్గొన్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి భగవాన్ శ్రీ 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 రామదూత దత్తాత్రేయ స్వామివారు, వేణుగోపాల స్వామివారు, సువర్ణ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని, వారి ఆశీస్సులు మీ అందరిపై వెల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినుకొండ రైల్వే స్టేషన్ రోడ్డు అందుగల డైమండ్ టవర్స్ లో నివసిస్తున్న గుండా నరసింహారావు ఏపీఎస్ఆర్టీసీలో సూపర్వైజర్ గా విధులు పనిచేస్తున్న ఆయన చిన్న కుమారుడు గుండా జయ హరీష్ మన భారతదేశంలోనే నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ పల్మనాలజీ మరియు క్రిటికల్ కేర్ విభాగమునందు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు గాను పట్టణానికి చెందిన శ్రీ పుట్టాబత్తుని ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ జయ హరీష్ ని చైర్మన్ శనిశెట్టి వెంకట సుబ్రహ్మణ్య అప్పారావు చేతుల మీదుగా దుశ్శాలువాలు పూలమాలతో మెమోంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ గుడిపాటి బాలారావు, ట్రెజరర్ కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు, మహిళా భక్తులు అన్నపూర్ణమ్మ, వరలక్ష్మి కుమారి, శ్రీలక్ష్మి, పెండ్యాల రోహిణి తదితరులు పాల్గొన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ కూటమి గెలిచిన వెంటనే డిఎస్సి పోస్టులు 16,000కు పైగా రిలీజ్ చేయడం ఎంతో సంతోషించాల్సిన విషయం అన్నారు. వినుకొండ నియోజకవర్గం గత 5 సంవత్సరాలు బొల్లా బ్రహ్మనాయుడు ఏ అభివృద్ధి చేయకుండా మాటలు తిట్లు బూతులతోనే గడిపారన్నారు. అభివృద్ధి జరిగింది అంటే అది గంజాయి ఒక్కటే అని తెలిపారు. మన ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, అంటే 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఒక్క పోస్టు కూడా ఇవ్వండి దరిదాపు 16,000 పోస్టులు టీచర్ పోస్టులు వదిలారు. అలాగే అన్నా క్యాంటీన్ వదిలారు. ఇలాగా అభివృద్ధి కోసం చేసుకుంటూ పోతుంది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే నిన్న ప్రతి సోమవారం చంద్రబాబు గారు పోలవరం పోయి అలా సమీక్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా మహాయితో ఉత్తరించాలి పోయాడు. అసలు అతను అభివృద్ధి గురించి ఎక్కడా పట్టించుకోలేదు. అలాగే వినుకొండలో అభివృద్ధి చేయకుండా ఓన్లీ మాటలు చెప్పుకుంటూనే 5 సంవత్సరాలు మన బొల్లా బ్రహ్మనాయుడు నెట్టకొచ్చారు. మనం జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో
చంద్రబాబు గారి సహకారంతో ఫస్ట్ మనం దాదాపు 90% అయిపోయిన టిక్కో ఇళ్ళు ఉన్నాయి. అవి తొందరగా జనానికి ఇచ్చి తర్వాత మనం వినుకొండలో ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు గంజాయి అన్నది విపరీతంగా పెరిగిపోయింది. వినుకొండలో మీరు రేపు సమీక్ష పెట్టి సిఏ గారికి డిఎస్పీ గారికి అందరూ పెట్టి సార్ దాన్ని లేకుండా వినుకొండలు, ఎందుకంటే 10th క్లాసు 8th క్లాస్ పిల్లలు కూడా ఈ రోజున గంజాయికి అలవాటు పడిపోయారు. వినుకొండలో ఓన్లీ బ్రహ్మనాయుడు గారు వినుకొండను అభివృద్ధి ఏం చేశారంటే గంజాయి పెంచడం తప్ప ఇంకో అభివృద్ధి చేయలేకపోయాడు. ఆయన అన్ని మాటలు చెప్పుకోవడమే తప్ప ఏది చేయలేదు. మనకి కక్షపూరిత రాజకీయాలు కాకుండా వినుకొండను అభివృద్ధి చేయడానికి మీరు సహకరించాలని, అంతేకాకుండా తర్వాత మనకి ట్రాఫిక్ దరిదాపు 68,000 మంది వినుకొండ జనాభా ఉన్నారు. ప్రతి పల్లెటూరు నుంచి వినుకొండకే రావాలా. అందుకని మంది ఔటర్ రింగ్ రోడ్ చాలా ముఖ్యం మనకి. ఆ రోజున బ్రహ్మనాయుడు గారు ఆయన పొలాలు ఎక్కడుంటే అక్కడ రోడ్లు వేసుకున్నాడు, వదిలిపెట్టాడు. అట్లా కాకుండా మనం మంచి అవుట్ రింగ్ రోడ్డు, తర్వాత హిందూ శ్మశానం వాటికి కూడా చాలా, ఎందుకంటే చనిపోయిన మనిషిని కూడా అక్కడ చూసుకోలేకపోతున్నారు. ఒక పక్కన నీళ్లు వస్తున్నాయి, ఎన్ని ఉన్నాయి. దానికి మీరంతా చేసుకొని మన గవర్నమెంట్ ప్రజల కోసం గవర్నమెంట్ ఉంది కానీ అనిపించేలా మనం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.